మార్చ్ 1 దేవుని వాక్య ధ్యానం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఆదికాండము 35:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృప మనలను మరొక పర్యాయం ఆవరించి ఉన్నది అనుటలో ఇది ఒక మంచి ఉదాహరణ. ఫిబ్రవరి నెల అంతైను కూడా ప్రభు మనల్ని కాపాడాడు. ఇది మార్చి నెలలోనికి ప్రవేశానికి ప్రభు ఇచ్చిన ఒక అద్భుత అవకాశం. ఈ మార్చి నెల మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ కోరికలను, నీ ఆశలను, నీకున్న సమస్తాన్ని దీవించడానికి ప్రభువు నీకు ఇస్తున్న ఒక మంచి అవకాశం. ప్రియులారా, ప్రభువులో నిన్ను నీవు బలపరుచుకో, ప్రభువులో నిన్ను నీవు స్థిరపరుచుకో, దృఢపరుచుకో. ఆయన నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ప్రభు చెప్తున్నాడు. ఫలింపు అనేది ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. ఎవరైతే నాలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునిలో ఉన్నవారు ఫలిస్తారు. ప్రభుతో ఉన్నవారు అభివృద్ధి పొందుతారు. నీ జీవితంలో ఫలింపు, అభివృద్ధి ఈ మార్చి నెలలో చూడాలనుకుంటే నీవు దేవునితో అంటు కట్టబడి ఉండాలి. అంటే ఆయనతో అటాచ్ చేయబడి ఉండాలి. ఆయనకు నువ్వు అతుక్కుని ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అటువంటి జీవితాలు ఎందరికో ఆశీర్వాదకరంగా మారతాయి. అబ్రహాము అలాగే మారాడు. అనేక మంది భక్తులు అలాగే మారారు. నీవును అలాగునే మారి నీవు నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను ఉంచి దీవించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీ బిడ్డలను అభివృద్ధి పరచండి, ఫలింపచేయండి. వారి కోరిక, ఆలోచన, ఆశ అన్నీ నెరవేర్చండి. నేడు వారి యొక్క ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి తండ్రి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపండి. మీరే మహిమ పొందండి. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా తండ్రి, ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారో ప్రతి అవసరతను తీర్చి ఈ మార్చి నెలంతా నీ కాపుదలలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.